బంగ్లాదేశ్లో హిందువుల అరెస్టులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో ఆ దేశ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తూర్పు పాకిస్తాన్ పేరును బంగ్లాదేశ్ సార్థకం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఉంది. యూనస్ ని రబ్బర్ స్టాంప్ చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆర్మీ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. పరిస్థితులన్నీ ఈ కామెంట్లకు తగ్గట్లే కనిపిస్తున్నాయి. భారత్తో బంగ్లాదేశ్ సంబంధం క్షీణిస్తున్న నేపథ్యంలో పాకిస్తానీయులు బంగ్లాదేశ్ వెళ్లడానికి సెక్యూరిటీ క్లియరెన్స్ ఎత్తేశారు. బంగ్లా పాకిస్తాన్ కు దగ్గరవుతుంది అనడానికి ఇది పెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది. అంటే బంగ్లా పాక్ కలిసి తర్వాత భారత్ నే టార్గెట్ చేయబోతోందా అంటే అవును అనే చెబుతున్నారు అక్కడ ఉన్న అనలిస్టులు. ఇండియా సహకారంతో స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ భారత్కే ముప్పుగా మారుతుంది అనే సందేహం వస్తోంది. బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే భారత వ్యతిరేక పాకిస్తాన్కు మరింత దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యార్థి ఉద్యమంతో మొదలైన బంగ్లాదేశ్ ఉద్రిక్తత తర్వాత భారత వ్యతిరేక ఉద్యమంగా మార్పు చెందడం చాలా అనుమానాలకు తావిస్తోంది. బంగ్లాదేశ్ మిలిటరీ కనుసన్నల్లో ఏర్పాటైన యూనస్ మధ్యంతర ప్రభుత్వం దీనికి మరింత ఆజ్యం పోసింది. నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనస్ తన దేశాన్ని తీవ్రమైన అశాంతి దిశగా నడిపే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యూనస్ కి అధికారం వచ్చిన తర్వాత ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ మరింతగా దగ్గరైంది. పాకిస్తాన్ నాయకులతో పెరిగిన సంప్రదింపుల నుండి పాక్ తో చేసుకుంటున్న మిలిటరీ ఒప్పందాల వరకు చాలా అంశాల్లో పాక్ బంగ్లాదేశ్ల మధ్య బంధం బలపడుతూ కనిపిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి భారీ సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేసింది. దీని తర్వాత కొన్ని రోజుల క్రితమే బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో అత్యంత బలమైన వార్ డ్రోన్లను మోహరింపజేసింది. నిఘా కోసం మాత్రమే పెట్టామంటూ బొంకింది కూడా. ఇక తాజాగా మిలిటరీ ఆదేశాలతో నడుస్తున్న యూనస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పాకిస్తానీలు బంగ్లాదేశ్ రావాలి అంటే సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు అటువంటి క్లియరెన్స్ ఏమీ లేకుండానే వీసాలకు అనుమతి ఇచ్చేశారు. అంటే పాక్ ఉగ్రవాదులు కూడా స్వేచ్ఛగా బంగ్లాదేశ్ లోకి అడుగు పెట్టడానికి ఎంట్రీ మరింత సులభతరం చేశారు. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ విభాగం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లుగా ఆ దేశ స్థానిక మీడియా చెప్పింది. అయితే ప్రభుత్వం నిర్ణయంపై అక్కడి నుండి ఎటువంటి కామెంట్లు రాలేదు. గతంలో తమ దేశంలోకి ఉగ్రవాదుల్ని రాకుండా అరికట్టడానికి చేసిన చట్టాన్ని ఇప్పుడు ఎందుకు ఎత్తివేశారు అనే దానిపై ఎటువంటి విశ్లేషణ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 2019 నుండి పాకిస్తాన్ పౌరులు బంగ్లాదేశ్ వీసా పొందాలి అంటే బంగ్లా సెక్యూరిటీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ఆ సమయంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న రాజకీయ దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య భద్రతా ప్రోటోకాల్స్ లో భాగంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ విధానాన్ని రద్దు చేశారు. ఇకపై సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదంటూ నిర్ణయాన్ని తీసుకున్నారు. నవంబర్లో కరాచీ నుండి చిట్టగాంగ్కు నేరుగా కార్గో నౌకల తరలింపును బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించిన ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. డిసెంబర్ 3వ తేదీన బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హై కమిషనర్ సయ్యద్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధినేత బేగం ఖలీదా జియాను తన ఇంట్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఈ ప్రకటన రావడం చర్చకు దారితీసింది. దేశ భద్రతకు అవసరమైన ఈ చర్యను మాఫీ చేయడంపై చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదాలో లేకపోయినప్పటికీ ఆమె సలహా మేరకే ఇది జరిగినట్లుగా కొందరు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ కనుసన్నల్లో గవర్నమెంట్ చీఫ్ సలహాదారుగా ఉన్న యూనస్ రబ్బర్ స్టాంప్ గా వ్యవహరిస్తున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఉగ్రవాదులు ఛాందసవాదులను అనుమతించే ఫ్యాసిస్ట్ పాలన నడుస్తోందని ఆరోపించారు. డిసెంబర్ 8వ తేదీన లండన్ లో విదేశీ అవామీ లీగ్ మద్దతుదారుల సమావేశానికి వర్చువల్ గా చేసిన ప్రసంగంలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని కూలదోసిన జూలై ఆగస్టు అల్లర్ల వెనుక
యూనస్ మాస్టర్ మైండ్ పనిచేసిందని కూడా ఆమె ఆరోపించారు. ఆగస్టు 5 నుండి మైనారిటీలు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధుల ప్రార్థనా స్థలాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని, యూనస్ పాలనలో జమాత్ ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ విమర్శించారు. కాల్పులు, హత్యలకు పాల్పడిన ఉగ్రవాదులు, నేరస్తులకు యూనస్ ప్రభుత్వం క్షమాభిక్ష కల్పిస్తోందని హసీనా ఆరోపించారు. హసీనా విడుదల చేసిన ఈ 37 నిమిషాల ఆడియో రికార్డింగ్స్ ను బంగ్లాదేశ్ స్టూడెంట్స్ లీగ్, అదేవిధంగా బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఫేస్బుక్ పేజ్ లో షేర్ చేశారు. అయితే ఈ కీలక పరిణామాల మధ్య తాజాగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ డిసెంబర్ 9న ఢాకా పర్యటించారు. అక్కడ యూనస్ తో సమావేశమై మిశ్రీ బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల భద్రతపై ఆందోళన తెలియజేశారు. సాంస్కృతిక, మత, దౌత్యపరమైన ఆస్తులపై దాడులు చేయడం విచారకరమని మిశ్రీ యూనస్ కు చెప్పినట్లుగా సమాచారం. కానీ ఇటీవల దేశద్రోహం కేసులో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఇస్కాన్ గురువు చిన్మోయ్ కృష్ణదాస్ కేసును వాదించే న్యాయవాదిని కూడా కేసును వాదించకుండా నిరోధించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేశం చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. యూనస్ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం చట్టపరమైన పాలనకు ప్రాధాన్యతనివ్వాలని, విధి విధానాలను గౌరవించాలని, దేశ పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాలని కోరింది. బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్లోని యూరోపియన్ యూనియన్ రాయబారి మైఖెల్ మిల్లర్ యూనస్తో పాటుగా బంగ్లా విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్, మరో 19 మంది యూరోపియన్ యూనియన్ దౌత్యవేత్తలతో ఢాకాలో సమావేశం కూడా అయ్యారు. ఈ సందర్భంగా మీరేం చేస్తున్నారో విశ్లేషించుకోవాలని, బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం చాలా ముఖ్యమని మిల్లర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే ఫ్రాన్స్ లోని ప్యారిస్ కు చెందిన మానవ హక్కుల సంస్థ జస్టిస్ మేకర్స్ బంగ్లాదేశ్ కూడా దేశంలో హక్కుల ఉల్లంఘనను ఎదుర్కోవాలని గతంలో EU రాయబారులకు విజ్ఞప్తి చేసింది. ప్రముఖ ఫ్రెంచ్ మానవ హక్కుల కార్యకర్త, జస్టిస్ మేకర్స్ బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు అయిన రాబర్ట్ సైమన్ మాట్లాడుతూ ఇందులో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కూడా కోరారు. అయితే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢాకా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ అసలు స్వరూపం స్పష్టంగానే అర్థమైపోయింది. మొన్నటి వరకు భారత్ సహకారానికి ప్రాధాన్యత ఇచ్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత ఆందోళనలను లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మిశ్రీ అభ్యర్థనలను పట్టించుకోకపోగా ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు భారత్ మీడియా చేస్తున్న పుకార్లు తప్ప మరొకటి కాదు అన్నట్లుగా బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ పేర్కొంది. యూనస్ సైతం దానికే వంత పడినట్లుగా సమాచారం. పొరుగు దేశాలతో బంగ్లాదేశ్ దౌత్య సంబంధం క్లోజ్గా బలంగా ఉంటుందని చెబుతూనే 2 దేశాల మధ్య ఉన్న అపోహలను భారతదేశమే పరిష్కరించుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇంకా భారత్లోనే ఉంచడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఏది ఏమైనా భారతదేశానికి వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా ఉన్న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ ఆదేశాల మేరకే మహ్మద్ యూనస్ ప్రభుత్వం నడుస్తుంది అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అందుకే భారత్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు దగ్గరవుతోంది. ఇప్పుడు భారతదేశం పాక్ నొక్కటే కాదు, బంగ్లాదేశ్ ను కూడా ఎదుర్కోవాలి.